కొంచెం పైనుంచి స్టార్ట్ చేద్దామంటారా? లేకుంటే కొంచెం పైనుంచి కొంచెం ఎవరైనా కదా, దాని పైన ఏంటో ఎవరైనా ఎందుకు వచ్చిందో గుర్తు రావట్లేదు నాకు కూడా. గురుదేవుల గురించి, ఆయన మహజ్జీవితం గురించి అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఆయన నేటికీ సమగ్రంగా ఎవరికీ అవగతం కాని వారుగానే ఉన్నారనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అవును మిత్రులారా, ఆయనను ఇకపైన లోకం సమగ్రంగా అవగతం చేసుకోవలసిన అగత్యం ఉంది. కాలగతిలో తెంచిన ఎందరెందరో దీర్ఘదర్శులను, వారి జీవితాలను చరిత్ర మన ముందు ఉంచింది. ఎవరి నీడన నేను జీవించానో, ఎవరి పాదపద్మాల మ్రోల కూర్చొని అంతా నేర్చుకున్నానో, ఆ శ్రీరామకృష్ణులకు, ఆయన దివ్య ప్రకాశానికి ధీటైన మరొక జీవితాన్ని నేను చూడలేదు. సాటిలేని మహజ్జీవితంతో ఆయన తృప్తి చెంది, ఆ జీవితాన్ని, భాష్యాన్ని తెలిపే బాధ్యతను ఇతరుల మీదకు వదిలేశారన్నారు స్వామి వివేకానంద. ఆయన జీవిత చరిత్రలు అనేకం వెలువడినందువలన ఇక్కడ ఆయన జీవిత విశేషాలను వివరంగా పొందుపరచటం లేదు. శ్రీ శారదామాత జీవితం ఏ రీతిలో ఆయన జీవితంలో సమ్మిస్ సమ్మిశ్రితమై ఒక వినూత్న సందేశాన్ని లోకానికి అందించిందో, ఆ విషయాన్ని మాత్రం శక్తి మేరకు ఇక్కడ తెలుపబోతున్నాం. ఓకే, చెప్తున్నారు మాట వివేకానంద చెప్తున్నారు ఈ గురుదేవుల గురించి, రామకృష్ణ పరమహంస గురించి. ఆయన మహజీవితం అనుభవించారు. ఆయన గురించి చాలా పుస్తకాలు వచ్చినాయి. చాలా మంది చాలా సమగ్రంగా రామకృష్ణ పరమహంస గురించి చాలా మంది తెలుసుకున్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మని గురించి ఎవరు తెలుసుకోవట్లా అని అందరూ తెలుసుకున్నారు. అలాగే శ్రీరామ దాంట్లో కూడా, రామాయణంలో కూడా రాముని గురించి తెలుసుకుంటాం, కానీ సీతారాం గురించి మనం తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. కానీ ఎందరెందరూ ఎంత ఎట్లా కాలం జీవించారో, ఆ రామకృష్ణులకి అసలు ఆ దివ్య ప్రకాశానికి, ఆ దివ్య ప్రకాశం రావడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని కూడా చూడాలంటే జీవితంలో చాలా తృప్తి చెందినటువంటి ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా వచ్చినాయి మనందరికీ కూడా అని వివేకానంద చెప్తున్నారు. ఇదంతా కూడా వివేకానంద తెలుసుకున్నదంతా చెప్తూ ఆయన గురించి చాలా సమగ్రంగా వచ్చినాయి. కానీ అమ్మ జీవితాన్ని గురించి ఎక్కువ రాలా. అందుకని అమ్మ జీవితాన్ని గురించి, శారదామాత జీవితాన్ని గురించి ఏ విధంగా ఉన్నాయో కొన్ని సందేశాలను లోకానికి అందించాలనే విషయం ఆయన శక్తి మేరకు తెలుపుతున్నారట. ఆయన గురించి తెలపట్లేదు. ఆయన గురించి పుస్తకాలు చాలా ఉన్నాయి, సమగ్రంగా ఉన్నాయి కనుక ఆయన గురించి అక్కర్లేదు. శారదామాత గురించి తెలియాలని ఈ బుక్ లో చెప్తున్నారట వివేకానంద. ఎవరి ఈయన? ఇదేమిటని కొందరు విస్తుపోయి చూస్తున్నారు. ఇదొక అద్భుతమని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు దీనిని విని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కొందరు విని అవగతం చేసుకోలేని అయోమయంలో ఉన్నారు. శ్రీరామకృష్ణుల జీవితం చదివిన వారందరికీ ఇటువంటి అనుభవమే కలుగుతుంది. ఆయన భక్తుడా? అవును. ఆయన జ్ఞానియా? అవును. ఆయన సంసారియా? అవును. సన్యాసియా? అవును. పురుషుడా? అవును. స్త్రీయా? అవును. నిరాక్షుడా? అవును. సర్వజ్ఞుడా? అవును. శైవుడా? అవును. వైష్ణవుడా? అవును. కార్తికేయుడా? అవును. వేదాంతియా? అవును. ఇలా పరస్పర విరుద్ధాలన్నీ ఆయనలో లీనమై ఉన్నాయి. ఆయన అసంఖ్య భావాలకు అలవాలం. అది సర్వతోముఖంగా బహిర్గతం కావడానికి అనువైన సువిశాల హృదయాలు ఆయన. బహుశా బ్రహ్మజ్ఞానాన్ని సైతం కొలిచి చెప్పగలరు. కానీ మా గురుదేవుల మనసు లోతును కనుగొనటం అసాధ్యం అంటారు స్వామి వివేకానంద. శ్రీరామకృష్ణులు అంతుబట్టని మానవాతీతులు. అది ఇలా రామకృష్ణ పరమహంస నుంచి ఏం చెప్పాలనేది వివేకానంద వారు చెప్పాలంటేనే ఆయన మాట చెప్పుకోవాలంటే చాలా విపరీతం, చాలా ఆశ్చర్యం. నిజంగా కూడా చాలా మంది తెలుసుకోలేరు ఆయన గురించి. ఎందుకంటే ఆయన సాధారణ జీవితాన్ని అనుభవించారు రామకృష్ణుడు. ఏమి బాగా వాళ్ళు చాలా ఉన్నవాళ్లే, కానీ చాలా నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన గురించి అసలు ఆశ్చర్యపోతారు అనమాట ఆయన అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అని తెలుసుకుని, ఆయన జ్ఞానిలాగా చూసేవాళ్ళకి, కొంతమంది జ్ఞానులు చూస్తే జ్ఞానిగా ఉంటాడు, అజ్ఞానులు చూస్తే అజ్ఞానిగా ఉంటాడు. ఆయన సన్యాసులు చూస్తే సన్యాసిలాగానే ఉంటాడు. అతను పురుషుడా ఒక స్త్రీయా? అన్నిటికీ ఆయన పురుషుడు అంటే పురుషుడు అనుకోవచ్చు, స్త్రీ అంటే స్త్రీ కూడా అనుకోవచ్చు అనమాట. ఆయన చదువుకున్నాడా చదువుకునేవాడా, ఆయన శివుడా వైష్ణవుడు అంటే ఆయనకి శివ వైష్ణవుడు తేడానే లేదు. ఆ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఆ రకంగానే ఉంటాడు. ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని కొలిసి చెప్పగలరు ఆయన. మనస్సు లోతులోకి వెళ్ళవాలి. అది ఆయన తెలుసుకోవడం చాలా అసాధ్యం అని చెప్పి వివేకానంద చెప్తున్నారన్నమాట రామకృష్ణ గురించి. ఆయన అంతులేని మానవాతీతులు, మానవుల్లో తప్పు పుట్టాడు ఆయన. ఆయన మానవుడు అనుకోవడానికి లేదు. మానవుడు కాని మానవుడు ఆయన అంటే మాధవుడేనే అర్థం చేసుకోవాలి మనం అందరం. అంతేగాని కనుక తర్వాత చదవలేదు కదా. రామకృష్ణులను
అవతార వరిష్ఠులుగా అంటే అవతారాలలో ఉత్కృష్టులుగా అభివర్ణించారు వివేకానంద స్వామి. శిష్యులు తమ గురువును సాక్షాత్తు పరబ్రహ్మంగా ఆరాధించడాన్ని హిందూ మతం వేనోళ్ల సాగిస్తుంది. కానీ నిజానికి అవతారం అంటే సాక్షాత్తు భగవంతుడు దిగిరావడం అన్నది అపూర్వంగా జరిగే సంఘటన. రాజ్యంలో ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే వాటిని అణచటానికి సైనికులకు ముందు పంపిస్తాడు రాజు. సైనికులు అల్లర్లు అణచలేని సమక్షంలో సేనాధిపతిని పంపుతాడు. అతడు కూడా విఫలమైతే మంత్రిని పంపడం జరుగుతుంది. అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే స్వయంగా తానే అక్కడికి వెళ్లి పరిస్థితిని తరిచి చూసి చక్కబరిచి తిరిగి వస్తాడు. ఇలా స్వయంగా మహారాజే రావడం అనేది అవతారం. సైనికుడు, సేనాధిపతి లాంటి వారే మహాత్ములను పోలిన మనోస్థితి గల మహనీయులు. ఈసారి మహారాజే రావటం తటస్థించింది. కానీ మారువేషంలో వచ్చాడు. ఆయన ఇలాంటి మనిషి అని ఒకరిద్దరు గుర్తించి తమలో తాము మాట్లాడుకోవటం ప్రారంభించగానే ఆయన నిష్క్రమిస్తాడు అని శ్రీరామకృష్ణులు కూడా చెప్పి ఉన్నారు. చెప్పారు. అసలు రామకృష్ణుడు అంటే అది ఎవరు తెలుసుకోరు, మామూలుగా ఉంటాడు కనుక ఎవరు అర్థం చేసుకోరు. ఆయన ఒక అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే ఏంటి? ఇప్పుడు చెప్తున్నారు అవతార పురుషుడు. ఏదైనా ఒక యుద్ధం జరిగిందంటే సైనికుడు పంపిస్తాడు, తర్వాత మంత్రి పంపిస్తాడు, తర్వాత రాజు వస్తాడని ఒకరి తర్వాత వస్తాడు. కానీ శ్రీరామకృష్ణ అట్లా కాదు, ఒక్కసారి వచ్చేసాడు ఆయన. ఎవరికి మెచ్చుకుంటే ఒక్కసారి వచ్చేసాడట. సాక్షాత్ ఆత్మ భగవంతుడు దిగి వచ్చాడు అన్నట్టుగా వచ్చేసాడు అనమాట. ఆ టైంలో ఇక అది ఎట్లా అంటే ఇక స్వయంగా మహారాజా అవ్వడం అనేది ఒక పెద్ద అద్భుతం, అది ఒక అవతారం. అలా మారువేషంలో వచ్చాడు. ఇది మహారాజా తటస్థం. కానీ మారువేషం అంటే భగవంతుడి రూపంలో రాలా, కృష్ణుడుగాను రాముడుగాను రాలా, రామకృష్ణుడు వచ్చాడు. ఏదో మామూలు ఒక పల్లెటూరు ఆయన వచ్చినట్టుగా, చదువుకున్నాడా లేదా అన్నట్టుగా, తెలిసినవాడా లేదా అన్నట్టుగా అలా మామూలుగా వచ్చాడు. అందుకని అలాంటి వాళ్ళు అందరూ గుర్తించలేరు. ఒకరిద్దరు గుర్తించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏంట్రా ఈ రామకృష్ణుడు మనకి ఇలా ఉన్నారు, ఈయన జ్ఞాన, ఈయన అజ్ఞానం, లేదు ఈయన జ్ఞానే. అలా ఒక్కొక్కళ్ళు తర్కించుకుని కొంతమంది మాత్రం అనుకుంటున్నారు, మిగిలినంత పట్టించుకోవట్లేదు ఆయన గురించి. అదేదో మామూలు మనుషులే అని అన్నట్టుగా వదిలేశారంట. అలాంటి మహానుభావుడు రామకృష్ణుడు అని చెప్పేసి వివేకానంద చెప్తున్నారు మనకి. అవతారం అనడానికి ముఖ్య ఆనవాలు. ఒక సామాన్యుని, మహాత్ముని, అవతార పురుషుని ఆనవాలు పట్టడం మనం తెలుసుకొని ఉండాలి. అవతార పురుషులు ఈ లోకానికి ఒక సందేశం నిమిత్తం వస్తారు. వారి జీవిత కాలంలో కొద్దిమంది మాత్రమే వారిని గుర్తించగలుగుతారు. కానీ వారు నిష్క్రమించిన తరువాత వారి జీవిత చరిత్ర, సందేశము నూతన వేగం సంతరించుకొని లోకాన్ని ఆవరించి వేస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే కాదు, మత సమాజ రాజకీయ ఆర్థిక కళా విజ్ఞాన రంగాలన్నింటిలోనూ చొచ్చుకొని పోయి వాటికి కొత్త నిర్వచనాన్ని స్థాయిని కలిగిస్తాయి. శ్రీరామకృష్ణుల జీవితం అలాంటిది. ప్రస్తుతం ఆయన పేరిట జరుగుతున్న కార్యకలాపాలన్నిటినీ చూసిన వారంతా ఈ నిజాన్ని గ్రహించుకోగలరు. అదే అసలు అవతారం అవడానికి ముఖ్య ఆనవాళ్ళు అంటే అవతార పురుషుడు వచ్చాడు అనటానికి మనకి ఏమి రెండు గుర్తులు ఉంటాయి అని తెలుస్తుంది. అంటే ఒక సామాన్యుని అవతార పురుషుడు ఆనవాళ్ళు పెట్టడం అనేది తెలుసుకోవాలి మనం. కానీ అవతార పురుషులు లోకానికి ఒక సందేశానికి వస్తారు. వారి జీవితకాలంలో కొద్దిమంది మాత్రం వారి గురించి తెలుసుకుంటారు, కానీ అందరూ లేదు. ఎందుకంటే అందరికీ ఆ స్థితి ఉండదు కనుక. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పత్రికారు చూడండి, వాళ్ళు ఉన్నప్పుడు గుర్తించిన వాళ్ళు లేరు, దాన్ని అయిపోయిన తర్వాత గుర్తించే వాళ్ళు వేల మంది ఉన్నారు, లక్షల మంది అయిపోయారు. ఆ తర్వాత చెప్తారు, అయ్యో ఆయన అప్పుడు చెప్పిన ఏం లేదు, అయ్యో ఆయనతో వింటే ఇంకా బాగుండేది, ఆయన పక్కన కూర్చుంటే బాగుండేది, ఆయన చెప్పిన వింటే బాగుండేది, అయ్యో వినలేకపోయాను అని ఇప్పుడు అనుకుంటారు. ఎలా మరి అట్లా అయిపోతాయి. ఆధ్యాత్మిక మాత్రమే కాదు, మామూలుగా మత సామ్రాజ్య రాజకీయాలు అన్నింటిలో కూడా అలాగే ఉంటాయి. అయ్యో ఆ రాజుగారు చెప్పిన మాట నేను వినలేదే, ఆయన చాలా విజ్ఞానం చెప్పించేవాడు మనకు వినలేదని అనుకుంటాం అనమాట. మనిషి పోయిన తర్వాత అట్లాగే తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులు అయ్యో నేను తల్లి మాట లేదు, తల్లి పోయినప్పుడు తెలిసింది, మా అమ్మ ఎట్లాంటిదని అప్పుడు అర్థమైంది, అమ్మ చెప్పినప్పుడు వినలేదు అని బాధపడుతుంటాం. అలాగే కొన్ని చాట్ల వాళ్ళు గ్రహించుకోలేదు. అలాగే శ్రీరామకృష్ణుల జీవితం కూడా అలాంటిది. ఆయన పేరు ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇప్పుడు. రామకృష్ణ మఠ్ అంటే ఆయనది. కానీ ఆయన ఉన్నప్పుడు లేవు. కానీ ఆయన పోయిన తర్వాత ఆయన గుర్తించారు ఎక్కువ మంది. ఆయన పోయిన తర్వాతే గుర్తించారట ఆయన ఎలాంటి వాడు అనే సంగతి. ఇప్పుడు బాధపడతా ఇంకా ఆయన చెప్పినటువంటి సూత్రాలను మనం ఇప్పుడు పాటిస్తూ ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట ఆధ్యాత్మికంగా. శ్రీరామకృష్ణుల 3 పరిమాణాలు.
స్వామి వివేకానంద ద్వారానే శ్రీరామకృష్ణ పరహంస అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తారు. కానీ స్వామీజీ తమ ప్రసంగాలలో శ్రీరామకృష్ణుల గురించి కారణాంతరాల వలన ప్రస్తావించలేదు. అట్టడుగున ఉన్న ఆ భావోద్వేగపు ఊట ఆయన రచించిన గీతాలలో ఎడతెగక ప్రవహించింది. శ్రీరామకృష్ణుల గూర్చి అనేక విషయాలు స్వామీజీ గీతాల మూలంగా మనం తెలుసుకోవచ్చు. స్వామీజీ విరచిత గీతాలను, ఆయన చేసిన ప్రసంగాలను తరచి పరికిస్తే ఆయన శ్రీరామకృష్ణుడు మూడో కోణంలో అభివర్ణించినట్లు మనకి తెలియవస్తుంది. వీటినే శ్రీరామకృష్ణులు 3 పరిణామాలు పేర్కొన్నారు. అవి ఒకటి పరిపూర్ణులు, నరదేవః, గురుదేవులు, గురువరః, అవతార శ్రేష్ఠుడు, అవతార వరిష్ఠః. ఈ రామకృష్ణ గురించి 3 మార్పులు ఉన్నాయట. ఏంటి అంటే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అవగతం చేసుకునే ప్రయత్నం చెప్తారు. లేకపోతే వివేకానందలో వచ్చిన తర్వాతే రామకృష్ణ గురించినటువంటి విషయాలు అందరికీ తెలిసినాయి. ఆయన ఎక్కడో అక్కడ మఠంలో ఉండేవారు, చేసేవారు, ఏదో కాళీకి మాత పూజ చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు, పూజలు వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాడు. అంతేగాని అసలు ఈయన ఎలాంటి గొప్పవాడు అనే సంగతి ఈ వివేకానందుల వారు వచ్చిన తర్వాతే తెలిసింది ప్రజలకి. ఎందుకంటే ఆయన గురించినటువంటి ప్రసంగాలు చాలా సార్లు ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన ఎన్నో గీతాలు రాశారు. ఆయన ఎన్నో గీతాలు రామకృష్ణ వారికి వచ్చినట్టు అనేక విషయాలు ఈ స్వామీజీ వివేకానంద వారి గీతాల రూపంలో ఎన్నో తెలుసుకోవచ్చట. ఈ స్వామీజీ రచించినటువంటి గీతాలను ఆయన ప్రసంగాలు, ఆయన రాసినటువంటి గీతాలను ఈయన ప్రసంగాలుగా చేశారు. చేసి 3 కోణంలో ఆయన వర్ణించారన్నమాట. ఎలాంటి వాడు రామకృష్ణుడు అంటే, రామకృష్ణ ఒకటి పరిపూర్ణులైన నరదేవుడు, అంటే నరుడుగా వచ్చినటువంటి దేవుడు, పరిపూర్ణ అవతారం, మంచి జ్ఞాని. రెండోది గురుదేవులు, అందరికీ గురువు ఆయన. ఆయన చెప్పిన సందేశాలు అంటే మనం కూడా చాలా శిష్టం అయిపోతే మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. ఆయన గురువరం, అది గురువు అనేటు ఆయన మన గురువుగా పొందటం ఒక వరం మనకి. అవతార శ్రేష్ఠుడు. శ్రీరామకృష్ణులు పరిపూర్ణులు. మన జాతి శ్రేయస్సు కోసము, మన ధర్మం శ్రేయస్సు కోసము ఈ మహోన్నత ఆదర్శ పురుషుణ్ణి మీ ముందు ఉంచుతున్నానన్న స్వామీజీ వచనాలలో పరిపూర్ణులనే పరిమాణం సూచితమవుతుంది. ఎందుకంటే ఆదర్శ పురుషుడు అన్నప్పుడు మనం అనుసరించదగ్గ వ్యక్తియే అతడు ఉండాలి. శ్రీరామకృష్ణుడు ఈ పరిమాణాన్ని మాత్రమే మనం అనుసరించి నడవగలం. నేను పూర్తి 16 అణాలకు జీవించి చూపాను. మీరు ఒక్క అణా మేరకైనా చేయండి అని శ్రీరామకృష్ణ అన్నప్పుడు తమ పరిపూర్ణత పరిణామాన్ని తెలుపుతున్నారు. పరిమాణాన్ని తెలుపుతున్నారు. అది కూడా చదివేమ్మా. మనిషి గుణగణాలుగా మన శాస్త్రాలు శ్లాఘించే పవిత్రత, త్యాగము, అంతర్జ్ఞానం, కరుణ, నిజాయితీ, సరళత్వం, నమ్రత, వీటిలో దేనినైనా సరే తీసుకుని ధైర్యంగా అనుష్ఠించే మనస్సు అంటూ అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నంత మాత్రాన ఆయన మనం ఆదర్శ పురుషునిగా పరిగణించడం లేదు. ఎందుకంటే నిజాయితీ, సరళత ఇవన్నీ కేవలం లక్షణాలే కానీ జీవితం కాదు. ఈ కాలానికి ఆవశ్యకమైన నూతన జీవిత విధానాన్ని ఆయన స్వయంగా జీవించి చూపించినందువలనే ఆయనను పరిపూర్ణ మనిషిగాను, ఆదర్శ పురుషునిగాను వివేకానంద స్వామి లోకానికి చాటి చూపించారు. ఆయన పరిపూర్ణులు అన్నారు కదా. పరిపూర్ణులు అంటే ఏంటి? శ్రీరామకృష్ణులు ఏ రకంగా పరిపూర్ణులు అంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి ఆయన తలచలే. ఆయన ఎప్పుడు ప్రతి మానవుడి యొక్క శ్రేయస్సు కోసం చూశారు. ధర్మాన్ని పట్టుకున్నారు. అందరి శ్రేయస్సు, లోక శ్రేయస్సు, లోక ధర్మం కోసం ఆయన ఎంతో ఆదర్శంగా ఉంచాలి. ఆయన వచ్చిన పరిపూర్ణనే పరిమాణం సూచితమవుతుంది. ఎందుకంటే ఆదర్శ పురుషుడు అన్నప్పుడు ఆయన అతడు ఏముండాలో అవి ఉండి, అది నేను పూర్తి 16 అణాలు జీవించి చూశాను, మీరు ఒక్కడా చూడండి శ్రీనివాసన్ అన్నప్పుడు అన్నారట. నేను పరిపూర్ణంగా నేను చూశాను, నేను జీవితాన్ని అంతా చూశాను, పరిపూర్ణమైన జీవితాన్ని చూశాను. కానీ మీరు కూడా దాంట్లో కణా మాత్రమైనా చూడండి, కొంత మాత్రమైన, కొంత ఒక వంతైనా అన్నప్పుడు అది తెలిసిపోతుంది పరిపూర్ణ ఎంత పరిపూర్ణత్వం కలిగినటువంటి వాడు అని. మనిషి గుణాలు అంటే చూడాలంటే శాస్త్రాల పవిత్రత, త్యాగం, అంతర్జ్ఞానం, కరుణ అని ఒక మనిషి చూడాలంటే ఆ మనిషి యొక్క గుణాలు చూడాలి. ఆ మనిషి గుణాలు చూస్తే తెలిసిపోతుంది ఆ మనిషి ఎలాంటి వాడు. ఒక మనిషిని శ్లాఘించాలంటే ఒక మనిషిని ఇలాంటి గొప్పవాడు, పత్రిక ఇంత వాడు అని అంటే చెప్పాలంటే ఆయన గుణగణాలు తెలియాలి.
ఆయన అందరినీ ఎంత ఆదర్శంగా చూశాడు. అలాగే రామకృష్ణ పరమహంస ఆ రోజుల్లో ఎంతో పవిత్రంగా ఎన్నో శాస్త్రాలు రాసి ఎంతో త్యాగబుద్ధితోటి అందరికీ జ్ఞానం నేర్పించాలని, అందరూ బాగుండాలని, అందరినీ కరుణగా చూస్తూ, ఎంతో నిజాయితీగా ఉంటూ, ఎంతో శ్రద్ధతో ఉంటూ, ఎంతో ఇదిగా ఎవరినైనా ధైర్యం చెప్తూ, అందరికి ధైర్యం చెప్తూ, అంటే ఎన్నో లక్షణాలు ఆయన పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకని ఆయన ఆదర్శపురుషునిగా ఆయన అన్నప్పటికీ కూడా ఆయన పెద్ద ఆదర్శపురుషులు ఏం పరిగణించలేదు జనాలు. ఎందుకంటే ఆయన తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేదు, తక్కువ మంది. ఆయన నిజాయితీని తెలుసుకున్న వాళ్ళు, ఆయన ఇన్ని లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు ఆయన, ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని ఆయన ఏం చూడాల, అందరూ ఉండాలని చూశాడు. కానీ ఆ కాలానికి అవసరమైనటువంటి నూతన జీవితం దాన్ని స్వయంగా జీవించి చూపించేందుకు. కానీ ఆ రోజుల్లో ఎవరు నట్టడుగున ఉన్నటువంటి దేశంలో కూడా ధర్మం, కారుణ్యం అన్ని లేనప్పుడు కూడా ఈయన కారుణ్యాన్ని చూపించి, దయ చూపించి ప్రతి ఒక్కరిని ఎంతో అందరి కోసం, మేలు కోసం, లోక శ్రేయస్సు కోసం పాటుపడ్డాడు కనుక ఒక ఆదర్శ పురుషునిగా వివేకానంద స్వామి వారే సాటించారు. ఆ వివేకానంద వారు లేకపోతే అసలు రామకృష్ణ పరమహంసని సాటించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అనిపిస్తుంది అన్నమాట. వేదకాల జీవన విధానాన్ని పుష్టి చేశారు శ్రీరామకృష్ణులు. సన్యాసాశ్రమాన్ని, ధర్మాన్ని అంగీకరించే అన్ని మతాలు సన్యాసిని ఆదర్శ పురుషునిగా ఆరాధిస్తాయి. భారతదేశంలో సర్వసంగ పరిత్యాగం చేసిన ఒక గుహలో జీవిస్తున్న సన్యాసి మహారాజు కన్నా గొప్పగా గౌరవింపబడతాడు. గుహలో జీవనం గడుపుతున్న సన్యాసి పరిపూర్ణ మనిషిగా ఉండవచ్చు, కానీ ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా ఉండగలడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని జనసామాన్యం తమ జీవితాలను మలుచుకోగలదు. అదే సమయంలో ప్రాపంచిక జీవితానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చే ప్రస్తుత సమాజంలో త్యాగం, సర్వసంగ పరిత్యాగం మహత్యం తగ్గుతూ ఉండడం కాదనలేని నిజం. అందువలన సన్యాస ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించలేమా అనే ప్రశ్న మనిషి హృదయాల్లో తలెత్తింది. తప్పకుండా జీవించగలమని చెబుతూ అలాంటి ఒక జీవితాన్ని అనుసరించి చూపడానికే శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు. ఆ రోజుల్లో వేదకాలంలోనే ఈ జీవనాన్ని ఎలా ఉండాలని సూచించారు ఈ రామకృష్ణ వారు. ఈ శాస్త్రం మనకి ఉన్నాయి కదా, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం, తర్వాత వృద్ధాశ్రమం, తర్వాత సన్యాస ఉన్నాయి. ఈ సన్యాసాశ్రమం వచ్చేసరికల్లా, ఈ సన్యాసాశ్రమం వచ్చేసరికి అన్ని మతాలు ఒక సన్యాసం అనేసరికి ఇది ఒక ఆదర్శంగా చూసేవాడు. ఆ రోజులు సన్యాసి వచ్చాడంటే ఆదర్శంగానే చూసేవాడు. అంటే సర్వసంగ ప్రత్యేక ఏమీ పట్టవు, భార్య పిల్లలు అట్లా సంసారం ఇది చేయాలి అది చేయాలని ఏమి ఉండవు. కేవలం అన్ని వదిలేసి ఒక గుహలో జీవించేవాడు సన్యాసి. అందుకని మహారాజు కంటే గొప్పవాడుగా గౌరవించేవాడు ఆ రోజుల్లో కూడా. అయితే ఎందుకని ఆయన ఒక పరిపూర్ణ మనిషి అని చెప్పేసి, ఒక ఆదర్శ పురుషుడు అని ఉంటాడని అందరికీ తెలుసు. అందుకని ఆయా సమయంలో ప్రాపంచిక విషయాన్ని మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే ప్రస్తుత సమాజంలో, అంటే ఈ ప్రపంచంలో ఉండే విషయాలు మాత్రమే కావాలనుకునే వాళ్ళకి అంత ఇది ఉండదు. ధర్మాన్ని అంటిపెట్టుకుని ఆధ్యాత్మిక జీవనం కొనసాగించే ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారికి నేను ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించాలి అని అనుకున్నప్పుడు, అట్లా అయితేనే మన జీవితాన్ని బాగా జీవించము అని చూపడానికి శ్రీరామకృష్ణ పరమహంస అని అవతరించాడు అనమాట. శ్రీరామకృష్ణుడు కావాలనుకుంటే వివాహం చేసుకోకుండా ఉండొచ్చు, కానీ ఆయన వివాహం చేసుకున్నారు. భార్యను వర్జించకుండా సన్యాస ధర్మాన్ని కూడా పాటించారు. తద్వారా సన్యాస ఆదర్శాలను కించపరచకుండా, అదే సమయంలో సంసార ఆదర్శానికి కూడా తగిన స్థానం ఒసగే ఒక నూతన మార్గాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ సన్యాస ధర్మ తీవ్రత, ఏకాంతత వర్జింపబడ్డాయి. సంసార ధర్మ తీవ్ర ఇంద్రియ సుఖాలు, ధనాశ వర్జింపబడ్డాయి. ఈ మధ్యమ పంథా ఆధునిక మానవునికి తగినట్లుగా అమరడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా. రామకృష్ణ వారు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, ఉండాలని అన్నారు ఆయన. పెళ్లి చేసుకోకుండా ఉందామని అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు, సంఘంలో వాళ్ళందరూ ఏమన్నారంటే, లేదు ఏదో పిచ్చోడ్లాగా ఉన్నాడు, భార్య ఉంటే సరిగ్గా ఉంటాడు, భార్య లేదు కనుక పిచ్చోడ్లాగా ఎప్పుడంటే అప్పుడు లేకుతున్నాడు, ఎప్పుడు తిరుగుతున్నాడు కనుక ఒక భార్య అని ఉంటే ఒక కట్టుబడి ఒక చాటు ఉంటాడు, క్రమంగా ఉంటాడు అని చెప్పేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అయితే చేద్దామంటే నువ్వు పెళ్లి చేద్దాం, నేను చేసుకోవాలని నేను ఎదురు తిరగలే ఆయన. కానీ చేశారు, ఫలానా చాటు ఉందని చెప్పి పైగా ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే నేను వదిలిపెట్టేస్తాను, నాకు అక్కర్లేదు, నాకు సంబంధం లేదని అనలా ఆయన. ఎందుకంటే అది సన్యాస ధర్మంలో కూడా పాటించారు, సన్యాసం వచ్చారు. అంటే మనం ఎప్పుడు పత్రిక గారు ఎప్పుడు చెబుతారు, బాహ్యంగా ఉండాలి, సంసారంగా ఉండాలి, సన్యాసిగానే ఉండాలి మనం అని చెప్తారు.
అలాగే సన్యాస ఆదర్శాలు కూడా కించపరచలేదు. సన్యాసిగా ఉండే సన్యాసిగా చేశాడు, సంసారంలో ఉండే సంసారంగానే ఉన్నాడు. రెండిటికీ అగ్రస్థానం ఇచ్చాడు ఆయన. ఒక నూతన మార్గాన్ని సృష్టించాడు. ఈ సన్మాస ఈ ఈ సన్యాస ధర్మం తీవ్రత, ఏకాంత భజ్యం అంటే ఏమి తీవ్రంగా ఒకే సన్యాసంగానే ఉండిపోలేదని సంసార ధర్మం కూడా చూశాడు. కాకపోతే ఆ సంసారంలో సుఖాలు కానీ దురాశ కానీ లేవు, ధనాశ కానీ లేదు. అంటే బాగా ధనం సంపాదించడం, మూట కడదాం అనేటువంటివి లేవు. ఈ సంసారంలో ఉండి ఓ సుఖాలు పడదాం అని లేదు, సుఖవాంఛలు లేవు, ధనాశ కూడా లేదు. ఆ మద్యం పొంద అది చాలా కష్టం. అది సంసారంలో ఉండి ధనం సంపాదించకుండా ఉండి నెగ్గడం అనేది చాలా కష్టం అది. కానీ అందులో చాలా ఆశ్చర్యంగా ఈయన మాత్రం అమరిపోయారు అందులో. ఈయన ఆ సన్యాసంలో ఉంటూ, సంసారంలో ఉంటూ, ధనాశ లేకుండా, సుఖాలను పెంచుకోకుండా ఆదర్శంగా దీవించాడు అందరు. నిజానికి దీనిని ఒక నూతన మార్గం పేర్కొనడం సబబు కాదు. మన వేదకాల ఋషులు ఇలాంటి జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం మనకు కనిపించే గృహస్థమ, సన్యాసమ అనే విభాగం వేదకాలంలో లేదు. ఇదంతా బుద్ధుని తదనంతర కాలంలో ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. వేదకాల ఋషులలో పలువురు మధ్యమ పంథాన్ని అనుసరించారు. దీనినే వివేకానంద స్వామి ప్రాచీన భారతదేశంలో వందలాది ఋషులు ఉండేవారు. భవిష్యత్తులో లక్షలాది ఋషులు ఉండబోతున్నారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా మనమందరము విశ్వసిస్తే మన దేశానికి అంత మంచిది, లోకానికి మంచిదంటూ శ్రీరామకృష్ణులు ఈ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి ఆధునిక కాలానికి యుక్తమైనదిగా చేశారు. నిజానికి నూతన మార్గమే. ఎందుకంటే సన్యాసిగా ఉంటూ సంసారం చేశాడు. సంసారం అంటే చేయలేదు కానీ, మనకి సంసారం చేయలేదు కానీ సంసారపక్షంగా ఉన్నట్టుగా భార్య భర్త ఉన్నారంటే సంసారం కదా. అది ఆ విధంగా ఋషి అయినా ఎంతో మహా ఋషి అయినా కూడా మనకి ఎట్ట కనపడుతుంది, గార్యస్థం అంటే పెళ్లి చేసుకోవడం, ఆ సన్యాసం. ఈ వేదకాలంలో లేదు. అది ఏదో ఒకటే ఉంటది, సన్యాసమా ఇవా అని. కానీ ఈయన రెండు ఉన్నాయి. ఇదంతా బుద్ధిని తదనంతరం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా వేదకాలంలో పురుషులు చాలా మంది ఈ మధ్య బంధాన్ని ఉపయోగించేవారు. ఇక దీన్నే వివేకానంద స్వామి అన్నాడు, వందలాది ఋషులు ఉండేవారు భారతదేశంలో, భవిష్యత్తులో లక్షలాది ఋషులు ఉండబోతారు కూడా అన్నాడు. 100 మంది ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ముందు కూడా లక్షలాది మంది ఋషులు ఉండిపోతారు. ఇది అందరూ మనం తెలుసుకోవాలి. ఇది మన దేశానికి అంత మంచిది, మన లోకానికి మంచిది అని ఈ శ్రీరామకృష్ణుడు చెప్పినటువంటి ధర్మాన్ని పునరుద్ధరించుకుంటే, మనం ఆయన చెప్పిన ధర్మాలని పాటించుకుంటే మా దేశానికి మనకు వచ్చే కాలానికి ఎంతో మంచిది అని చెప్పి రామకృష్ణులు చెప్పారట. శ్రీరామకృష్ణులు విహితంగా సన్యాసం స్వీకరించిన వారు. కానీ భార్యను త్యజించలేదు. అర్చక వృత్తిని చేపట్టి చివరి వరకు ₹7 జీతంగా పుచ్చుకున్నారు. చక్కని గదిలో నివసించారు. చక్కని ధోవతి, చొక్కా, పాదరక్షకులు వాడారు. నూనె రాసుకొని స్నానం చేసేవారు. తమలపాకు చిలుకలు నమిలేవారు. సమాజంలో ప్రముఖులను కలుసుకున్నారు. ఇలా ఒక నగరంలోని సామాన్య పరిస్థితిలోనూ పవిత్రులుగా, పుణ్యపురుషునిగా జీవించడం సాధ్యమే అని స్వయంగా ఆచరించి చూపారు. సామాన్య మనిషి కూడా సంసారం నుండి విడివడకుండానే ఉన్నత జీవితం గడపవచ్చనడానికి ఆయన జీవితమే మహోన్నత ఆదర్శంగా పరిణమించింది. రామకృష్ణుడు విధివిధంగా అంటే మామూలుగా సంఘంలో ఉన్న కట్టుబాటు ప్రకారంగానే సన్యాసం స్వీకరించారు. కానీ మళ్ళీ పెళ్లి చేస్తే, తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ పెళ్లి చేస్తే భార్యను కూడా త్యజించలేదు. కానీ ఆయన అర్చకుర్తి చేసేవారు. అంటే గుళ్ళో కాళికమాలో అర్చకం చేసేవాళ్ళు అన్నమాట, పూజలు చేసేవారు పూజారిగా. ఆ పూజారిగా చేసినందుకు ₹7 ఇచ్చేవారు నెల జీతం. ఆ ₹7 తీసుకునేవారు. ఒక చక్కని గది ఇచ్చారు, ఆ గదిలో ఉండేవాడు. ఒక ధోతి, ఒక చొక్కా, చెప్పులు ఉండేవారు. నూనె రాసుకుని స్నానం చేసేవాడు, తమలపాకులు చిలుకలు నవ్వేవాడట. సమాజంలో ప్రముఖులు అందరినీ కలుసుకుని మాట్లాడేవారు. పిచ్చాపాటి మాడేవారు కాదు, అనవసరమైన మాటలు మాట్లాడేవారు కాదు. ఆ నగరంలోని సామాన్య ప్రజల్లోనూ ఉండేవారు. సరిగ్గా మాట్లాడి పుణ్యపురుషులుగా ఉండడమే సాధ్యం. అంటే పుణ్యపురుషులు అంటే అందరినీ మంచి కోరుకునేవాడే ఉండాలని చెప్పి ఆయన స్వయంగా ఆచరించి చూపించాడు. అంటే సామాన్య మనిషి కూడా సంసారం విడకుండానే ఉన్నత జీవితాన్ని గడపవచ్చు అని ఆయన జీవితం ఒక ఆదర్శంగా తెలిసింది ప్రతి ఒక్కరికి కూడా. సన్యాసమే అక్కర్లేదు. చదవండి. పరిపూర్ణ మనిషి పరిమాణంలో దేవి పాత్ర. కానీ ఇలాంటి ఆదర్శాన్ని ఒక స్త్రీ స్వీకరించి ఇలాంటి జీవితాన్ని అనుసరించవచ్చని ప్రదర్శించినప్పుడే అది పరిపూర్ణ జీవితం కాగలదు. అందుకోసం అవతరించిన వారే మాతృదేవి. ఆమె శ్రీరామకృష్ణుల కఠోర తపస్సులు ఏవీ ఆచరించలేదు. కానీ సరళమైన మనస్సు,
పాత్ర, భర్తకు హృదయపూర్వకమైన సేవ, జపం, ధ్యానం లాంటి అందరూ అనుసరించిన సాధనల మూలంగానే ఉన్నత స్థితిని చేరింది. అలాంటి ఆదర్శ జీవితాన్ని ఆచరించి చూపారు. తన్మూలంగా సంసారంలోని స్త్రీలకు ఆమె ఆదర్శ మహిళగా రూపొందారు. ఉమ్. ఈ పరిపూర్ణమైనటువంటి పరిమ ఈ ఎవరో రామకృష్ణ పరమహంస పరిపూర్ణమైనటువంటి మనిషి. ఆ పరిపూర్ణమైనటువంటి మనిషిలో ఒక ఉమాదేవి పాత్ర, ఈ శారదామాతకి పాత్ర ఎట్లా ఉందంటే, ఇలాంటి ఒక ఆదర్శమైన జీవితాన్ని ఆదరించి ఆదర్శమైన జీవితాన్ని ఆదర్శించవచ్చు మనం ఈ సన్యాసంలో కూడానే చూపించారు వాళ్ళిద్దరు కూడా. అప్పుడే జీవితం మరి పరిపూర్ణ అవుతుంది. అలా కోసం అవతరించారు ఈ మాతాదేవి కూడా. కానీ శారదామాత కాబట్టి సరిపోయింది కదా, అది అలాంటి వాళ్ళు కానటువంటి ఆ దివ్యమాత కాకపోతే ఆయన సంసారం ఎలా ఉండేదో. కనుక ఆయన ముందే చెప్పారు, ఆయన తెలుసుకొని దర్శించినారు. ఆయన రామకృష్ణుడు భవిష్యత్తు దర్శించారు. ఆయన మహా అవతార పురుషుడు కనుక, ఆ పరిపూర్ణ మనిషి కనుక ఆయన తెలుసు ఎవరు వస్తారు అని కూడా. అందుకని ముందే చెప్పాడు పేరెంట్స్కి, వెళ్తాం పెళ్లి చేయాలి నీకు లావలేదా, నీకు పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు, నువ్వు పిచ్చిలో ఉన్నావు అని అంటే, సరే అయితే చేయండి కానీ పలానా ఊళ్ళో పలానా అమ్మాయి ఉంది, అమ్మాయి చేయని చెప్పాడు ఆయన. అది తెలుసు అన్నమాట ఆయన. ఆమె భర్తకి ఎంత హృదయపూర్వకంగా సేవ చేసేదో ఆమె. ఎలాంటి ఆవిడైతే తనకు కుదురుతుందో అని కూడా ఆయనకు ముందే తెలుసు. ఆయన సేవ చేయడం కానీ, ఆయన జపం చేయడం కానీ అందరూ అవసరం దాన్ని. ఆయన ఏం చేస్తాడో ఆయన మనసును గ్రహించినటువంటి పనులు చేసేది ఆవిడ. అందుకనే ఆమె అంత ఆదర్శ మహిళ అయింది. అంత ఆదర్శ మహిళగా ఉండటం అనేది గొప్ప విషయం. అందుకనే మాతను గురించి మనం అందరూ తెలుసుకుని మనం కూడా జ్ఞానం పొందాలి. శ్రీరామకృష్ణులు గురుదేవులు. స్వామీజీ దృష్టిలో రెండవ పరిమాణం గురుదేవుడు. అంటే ఉన్నతమైన గురువు అన్నమాట. గురు భవ వైద్య. సంసారం అనే ఘోరమైన వ్యాధికి దివ్యౌషధమే గురువు అంటూ వారిని వర్ణిస్తారు. అంటే ఆయనకు ఈ దేశానికి ఆ దేశానికి అంటూ కాకుండా ప్రాపంచికమనే వ్యాధితో బాధపడే అందరికీ వైద్యుడైన గురువుగా శ్రీరామకృష్ణులను అభివర్ణించారు స్వామీజీ. కేవలం చిలక పలుకులతో ఎవరూ లోకానికి గురువు కాలేరు. లోకంలో ఎందరున్నారో వారందరూ మనస్తత్వాలు భిన్నమైనవి. జగద్గురువు అన్నప్పుడు వారందరికీ యుక్తమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపగలిగే సమర్థత కలిగి ఉండాలి. అటువంటి మార్గాన్ని మానవాళికి చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు వినూత్న విశ్వాసాన్ని రగిలించారు. ఆంగ్లేయుల విద్యా విధానం వలన యథార్థమైన బుద్ధిని కోల్పోయి, మన పారంపర్యాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలని సంశయంలో నలిగిపోతున్న మనిషి హృదయం పద్మం వికసించడానికి విశ్వాసం అనే సూర్యకిరణం కావలసి వచ్చింది. అలాంటి విశ్వాస సూర్యకిరణాలను వ్యాపింపజేయడానికి ఉదయించిన శ్రీరామకృష్ణులు దివ్యవాణి. అవును, నేను భగవంతుణ్ణి చూశాను, కావాలనుకుంటే మీరు కూడా ఆయనను దర్శించవచ్చు. ఈ మాటల మూలంగా మానవ హృదయంలో విశ్వాసం అనే బీజాన్ని నాటడంతో పాటు మళ్ళీ మరోసారి వేదాల, శాస్త్రాల యథార్థత నిరూపింపబడింది. రామకృష్ణులు చెప్తున్నారు ఆయన ఎలా గురుదేవులు అని. వివేకానంద చెప్తున్నారు అనమాట రామకృష్ణుడు ఎలా గురుదేవులు అని. ఆయన ఈ రెండోది ఏంటంటే, మొట్టమొదటి పరిపూర్ణులు, రెండోది గురుదేవులు. గురుదేవులు అంటే ఉన్నతమైనటువంటి గురువు అనమాట. అంటే గురుంభవ వైద్యం అంటే ఈ సంసారం అనేటువంటి ఘోరమైన వ్యాధికి, సంసారం ఈ భవసాగరం అంటాను ఇది, ఈ సంసారం అనే వ్యాధికి దివ్యౌషధం అంటే గురువు కావాలి. గురువు లేకపోతే మనం ఉద్ధరించబడము. ప్రతి ఒక్కరికి గురువు కావాల్సిందే. ఆ గురువు అంటే ఎలాంటి గురువు కావాలి అని చూసుకోవాలి. ఆయనకు ఈ దేశానికి, ఈయనకి ఈ దేశానికి ఆ దేశానికి అంటే కాకుండా ప్రపంచ అందరికీ వజ్రలేని గురువు అనమాట. ఈయన వీళ్ళకే ఈయన పనికి వస్తాడు, వాళ్ళకే ఈయన పనికి వస్తాడు, ఈ రోగానికి పనికి వస్తాడు, ఆ రోగానికి పనికి వస్తాడు కాదు. ఈయన ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళినా ఈయన వైద్యుడే అనమాట. ఎవరికైనా ఈయన గురువే. కనుక ఎవరో చిలక పలుకులతో గురువు రాలేరు, గురికి చిన్న చిన్న మాటలు మాట్లాడినారు రాలేరు. ఎంతో జ్ఞానం ఉంటే కానీ గురువు ఎవరు. గురువు అవ్వాలంటే ఎంతో లోక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉంటే కానీ గురువు ఎవరు. లోకంలో ఎంతమంది ఉంటారు, ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ జగద్గురు ఒక్కడే ఉంటాడు. అందుకనే ఈ ఆధ్యాత్మ మార్గాన్ని చూపలే అంటే ఒక ఆత్మ జ్ఞానాన్ని తెలిపే గురువే గురువు అని. అటువంటి మార్గాన్ని మానవాళికి శ్రీరామకృష్ణ మాత్రం చూపించారు, ఒక గొప్ప రీతిలో చూపించారు. ఆంగ్లేయుల విద్యా విధానం వల్ల యాక్చువల్గా మనకు ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవారు దేశాన్ని. ఆంగ్లేయుల విద్యా విధానం వల్ల మనకి మన దేశంలో ఉన్న వాళ్ళకి
విద్య యథార్థమైన విద్య లేదు. మన పారంపర్యాలు, మన సంస్కృతి, మన నేచర్, మన సాంప్రదాయాలని పోని ఆధ్యాత్మిక మీద కేవలం మూఢనమ్మకాలే ఉన్నాయి. సంశయాలతో నలిగిపోతుంది ఆ రోజుల్లో మన భారతదేశం. అప్పుడు ఒక సూర్యకిరణం లాగా వికసించాడు రామకృష్ణ వారు. అలాంటి సూర్యకిరణాలను వ్యాపింప చేయడానికి ఉదయించాడు రామకృష్ణ వారు. దివ్యవాణి అని బుక్ రాశారు ఆయన. దివ్యవాణి ఇప్పటికీ వస్తూ ఉన్నది, దివ్యవాణి. అది అవును, నేను భగవంతుని చూశాను, కావాలంటే మీరు కూడా దర్శించవచ్చు అని చెప్పాడండి. ఇంకా చూడండి, మనం ఎప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏముంటాడు, ఏం చేస్తాడు అని సంశయాలు ఎక్కల. నేను భగవంతుని చూశాను, కావాలనుకుంటే మీరు కూడా ఆయన దర్శించవచ్చు అన్నాడు. నేను చూడడం కాదు, మీరు కూడా దర్శించవచ్చు. ఈ మాటల మూలంగా మానవ హృదయంలో విశ్వాసం బీజాన్ని నాటితో పాటు మళ్ళీ మరోసారి వేదాలు అప్పుడు అనుకున్నారు, ఈ వేదాలని చదవటం కానీ అవి చదవటం, పురాణాలు చదవటం ఏం లాభం, భగవంతుడు ఉన్నాడంటారు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఉన్నాడో లేదో కూడా తెలియదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఏం రామకృష్ణ నోరెత్తి గొంతెత్తి చెప్పారు, దివ్యవాణితో చెప్పారు, నేను భగవంతుని చూశానయ్యా, మీరు కూడా కావాలంటే చూడొచ్చు అని చెప్పాడు. ఎలా చూడాలో కూడా చెప్పాడు ఆయన. అంటే భగవంతుడు ఉన్నాడు, చూడొచ్చు మీరు అందరూ అని ఒక బీజాన్ని ప్రజల్లో నాటేసరికి, ఓ ఇది కరెక్టేనా అయితే అని చెప్పేసి కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది అయినా విశ్వసించారు, నమ్మారు అనమాట. అలాంటి మహానుభావుడు ఈ రామకృష్ణ వారు. ప్రస్తుతం మనం సర్వత్రా చూస్తున్నాం కదా, జీవితంలో ఎలాంటి పట్టు లేని ఒక స్థితి. ఇందుకు కారణం జీవితంలో మనిషి ఎలాంటి ఉన్నత లక్ష్యము లేకపోవడమే. డబ్బు, సుఖభోగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోసాగాడు మనిషి. కానీ అవి అతన్ని వదిలేసుకున్నాయి. జీవితం అంటే ఇదేనా? ఇలా చూపించి చూపించి మైమరిపించే ఈ సుఖభోగాలు తప్ప జీవితంలో సాధించదగింది ఏమీ లేదా అని అంగలారుస్తున్న మనిషికి శ్రీరామకృష్ణుల విశ్వాస వెలుగు కిరణం వచ్చి దారి చూపిస్తుంది. సర్వత్రా చూస్తున్నాం, మనం అందరం చూస్తున్నాం విషయమే ఇదంతా కూడా. జీవితంలో పట్టులేని ఒక స్థితి. ఎందుకు బతుకున్నామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, జీవితానికి ఎందుకు వచ్చామో తెలియనటువంటి ఒక లక్ష్యం లేకుండా ఉన్నాం మనం అందరం కూడా. ఎంతసేపు డబ్బు 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 కావాలని సంపాదించుకోవడం, సుఖభోగాలు అనుభవించడం, దానికోసం వచ్చామనుకుంటాడు మనిషి. కానీ జీవితం అంటే ఏంటి అసలు అండి చూపించి, ఆ సుఖభోగాలు కాదండి, జీవితం అంటే సుఖభోగాలు అనిపించడం కాదు, జీవితంలో మానవుడు మాధవుడు కావాలి అని చెప్పేసి శ్రీరామకృష్ణుడు ఎంతో విశ్వాసంతో అందరికి దారి చూపించాడు అనమాట. అందువలన గురుదేవులు లేక గురువు అనే పరిమాణంలో మొదటి అంశంగా మనం చూసేది ఆయన చూపించే విశ్వాసం అనే కాంతి కిరణం. కానీ కేవలం విశ్వాసంతో దేనిని సాధించలేం. అది వేరూనడానికి స్థిర చిత్తం ఆవశ్యకం. దానిని సమకూర్చేది ఆయన సందేశం. పుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానించిన ఋషుల వాణికి ప్రతిధ్వనిలా ఉవ్వెత్తున లేచింది శ్రీరామకృష్ణ వాణి. ఓ మానవా, నువ్వు భగవంతుని స్వరూపం. శ్రీరామకృష్ణులు ఈ అద్భుత సందేశ మహత్యం ఏమిటంటే, ఇది దేశం, మతం, జాతి, భాష లాంటి తారతమ్యాలన్నింటికీ అతీతమై నువ్వు భగవంతుని స్వరూపం అనే సత్యాన్ని మనిషిపైన ప్రతి ఒక్కడూ స్వీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అతను హిందువు కావచ్చు, కాకపోవచ్చు. అతడి దివ్యత్వాన్ని పంచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే మతం ప్రసక్తే రాదు. అందువల్ల గురుదేవులు ఏం చేశారంటే మనకి ఒక విశ్వాసాన్ని కల్పించేశారు. ఈ విశ్వాసం ఏంటి? భగవంతుడు నేను చూశాను, మీరు కూడా చూడండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు అందరికీ డౌట్, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు తెలియదు కదా. కానీ ఎక్కడో ఉన్నాడు అంటే గుళ్ళో ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు, ఈ గుళ్ళో ఉన్నాడు, పరుగులెత్తాం. కానీ భగవంతుడు, గురుదేవులు ఏం చెప్పారు? ఆ భగవంతుడు మనలో ఉన్నాడు, నేను చూశాను, కావాలంటే మీకు కూడా చూపిస్తాను అని ఒక విశ్వాసం కలిగించాడు ప్రజలందరికీ కూడా. ఏదైనా విశ్వాసం లేకపోతే ఏదైనా సాధించలేము మనం. కానీ విశ్వాసంతో కూడా సాధించలేము కొన్నిసార్లు. దానికి ఆ పేర్లు ఓనాలంటే గట్టిగా స్థిర రూపం చేసుకోవాలి. మనసులో చిత్తంగా కరెక్ట్ ఇది అని ఉంటే సందేశాలు ఉండకూడదు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, ఆయన సందేశం ఇచ్చాడు అని, అమృతపుత్రులారా అన్నాడండి. అసలు అమృతపుత్రులారా అంటమే గొప్ప విషయం అది. మరి అందరూ కూడా అమృతం తాగి ఉన్నది. అమృతమైనటువంటి పుత్రులు అంటే మృతం లేదు, చావు లేదన్నమాట, మనందరం దేవుడమే అంటూ మానవాళ్ళని ఆహ్వానించి ఋషులు ఉబ్బెత్తం లేచిన శ్రీకృష్ణవాణి అనమాట. రామకృష్ణ వాణి బుక్కులు రాశారు, దానిలో పలుకుతారు, ఇట్లా మాట చెప్తారు అన్నమాట. అమృతపుత్రులారా అంటారు. ఓ మానవా, ఓ మానవుడా, నువ్వు భగవంతుని స్వరూపం, నువ్వు మానవుడిగా కనపడుతున్నావు, కానీ నువ్వు భగవంతుని స్వరూపం అని. ఏంటంటే అసలు నువ్వు ఒక మతం కాదు, నువ్వు ఒక జాతి కాదు,
ఒక భాష కాదు. వీటన్నిటికీ నువ్వు అతీతం. నువ్వు భగవంతుడి స్వరూపం. నువ్వు ఇది ఎట్లా తెలుసుకోవాలి? నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నువ్వు హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ దివ్యత్వాన్ని పొందడం, దివ్యత్వం తప్పకుండా నీకు మత ప్రసక్తి రాదు. ఫలానా వాళ్ళు రాముడు, కృష్ణుడు, జీసస్ అల్లా అని కాదు. నువ్వు అన్నిటికీ అతీతవే. నువ్వే భగవంతుడివి. కావాలంటే నీ అనుభవపూర్వకంగా నువ్వు చూసుకోవచ్చు. ఆయన ఒక విత్తనం వేశాడు. ఆయన చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా. ఇలా ఫలానా చాటు ఇలా ఈ గింజ ఉంది, ఈ గింజకాయ ఈ చెట్టు వస్తుందని చెప్పాను ఎవరు ఉండాలి కదా. మామిడి చెట్టు నాకు టెంక పాగితే మామిడి చెట్టే వస్తుంది, వేప చెట్టు గింజ పడితే వేప చెట్టే వస్తుంది. ఆ విషయం తెలియదు. వేప చెట్టు వేసి నాకు మామిడి చెట్టు రావాలంటే రాదు కదా. కానీ ఆ గింజను ఎలా పెట్టాలో అనేది, ఏ గింజకి ఏది వస్తుందో అనే సంగతి ఆయన చెప్పాడు. నువ్వు భగవంతుడివి, నువ్వు భగవంతుడు అవుతావు, నీ అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. ఇదిగో దానికి ఈ రకంగా ఇలా చేయండి మీరు అని ఆయన ఎంతో దివ్యత్వంతో చెప్పాడు. అందరినీ కూడా పిలిచాడు. మానవ, ఓ ఆత్మస్వరూపులారా, అమృత స్వరూపులారా అన్నాడు. మీరందరూ భగవంతులయ్యా, మీరు మానవులు కాదు అని చెప్తాడు. మనం అందరం నిజం కూడా మనం మానవులుగా వచ్చాం తెలుసుకోలేక. వచ్చి మరిచిపోయినటువంటి మాధవులం మనం మానవులం అనుకుంటున్నాం, కానీ అనుభవాలు తెలుసుకొని మాధవులం అవుతాం. కానీ అనుభవాన్ని మర్చిపోతున్నాం, మానవులుగా జీవిస్తున్నాం. కానీ మనం అందరం మాధవులం అని గుర్తించుకుంటే మనకు ఆధ్యాత్మికత బాగా వస్తుంది అనమాట. ఇలా అయితే ఇక మతంతో పని లేదని ఆయన అభిమతమా? కాదు. మతం అనేది మనిషికి ముఖ్య అవసరాల్లో ఒకటని ఆయన ఎరిగి ఉన్నారు. కానీ అన్ని మతాలలోనూ మంచి, అదే సమయంలో ఒకంత చెడు ఉండటం ఆయన గ్రహించారు. కనుక ఏ మతాన్ని త్రోసిపుచ్చక, లోటుపాట్లు చూపించక, వాటిలోని మంచిని మాత్రం గ్రహించమని ఆయన ఉపదేశించారు. ఒక వ్యక్తి అంతరిక పురోగమనానికి ఏది అవసరమో అది ఏ మతంలో ఉన్నా సరే దానిని ఆయన అనుసరించవచ్చు. తాను పరిపూర్ణ దివ్యుడనని గ్రహించడానికి హిందూ మతంలోని ఒక మార్గం తోడ్పడగలదని ఒకడు అనుకుంటే అతడు దాన్ని అనుసరించవచ్చు. క్రైస్తవంలోని ఒక భాగం ఆవశ్యకమైతే దానిని అనుసరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మతం కన్నా మనిషిగా ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అది మనిషి కంటే మతానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మరి ఎట్లా అంటే అసలు ఆయన ఒక మతం తప్పని లేదు అని కాదు. అసలు మనం అనేది మనిషి యొక్క ముఖ్య అవసరాలు ఒకటి. అంటే మనం అసలు ఎవరం. కానీ అన్ని మతాలు ఒకటే. మతాల్లో ఉన్న సారం తెలుసుకోవాలి మనం. ఎవరు కూడా అబద్ధం చెప్పమని చెప్పరు. ఏ మతంలో చెప్తారా అబద్ధం చెప్పని, వాళ్ళని చంపమని, హింసేయమని చెప్పరు కదా. అందుకని అన్ని మతాల్లో ఉన్న సారం తెలుసుకోవాలి మనం. ఏ మతాన్ని తోసిపుచ్చకూడదు, కానీ లోటుపాట్లు చూపించుకోకుండా అంత ఉంది పలానా నోటు ఉంది, ఇల్లు తింటారు, ఈ మాంసం తింటారు, అందుకని ఈ మతం మంచిది కాదు అనకూడదు. వాటిలో మంచి ఏది ఉందా తెలుసుకోప్పుడు. క్రిస్టియన్ మతం ఉందనుకోండి, జీసస్ మతం ఉందనుకోండి, దాంట్లో నాన్ వెజ్ తింటారు. కనుక మంచిది దాంట్లో కరుణ ఉండాలన్నాడు. కరుణామయుడు జీసస్ కరుణామయుడు. కరుణ కాన్షియస్నెస్ తో నువ్వు చేస్తే నీకు అదే ఉండదన్నమాట. అందుకని కొన్నిసార్లు ఏమి తప్పులుంటే తప్పులు వదిలేసేయి, దానిలో మంచిని పెట్టుకో. ఒక వ్యక్తి మంచి పురోగమించాలంటే, పైకి వెళ్ళాలంటే, ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే పర్వాలేదు, కానీ అనుసరించాలి. ఎవరా పరిపూర్ణ దివ్యత్వాన్ని నీ లోపలికి వెళ్ళి నీ ధ్యానం చేసి నీ లోపలికి చూసుకున్నట్టయితే నీ పరిపూర్ణత తెలుస్తుంది. అయితే హిందూ మతం గొప్పది, హిందూ మతంలోనే ఒక మార్గం ఉందని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. దాన్ని ఎవరైనా అనుకుంటే హిందూ మతం గొప్పదంటే హిందూ మతం అనుసరించు, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కూడా అనుసరించు, ఏదైనా పర్వాలేదు, ఏదన్నా అనుసరించు. మతం కంటే మనిషికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వు, మతానికి ప్రాధాన్యం ఇవ్వక్కర్లా అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఈ విషయాన్ని ఎంతవరకు మనిషి గ్రహించి స్వీకరించాడో మనకు తెలియదు. కానీ బాహ్య ప్రపంచంలో మాత్రమే ఆనందం ఉందనే నిర్విరామ పరుగులో మునిగి ఉన్న మానవ సమాజాన్ని ఈ తారక మంత్రం మాత్రమే రక్షించగలుగుతుంది. ఈ రామకృష్ణులు ఈ సందేశాన్ని వివేకానంద స్వామి తన బోధనలకు మూలాధారంగా చేసుకున్నారు. ఇదంతా ఈయన చెప్పిందంతా కూడా అమ్మా, ఈ రామకృష్ణ వారు చెప్పిందంతా కూడా గ్రహించింది ఈ వివేకానంద వారి ఎంతో తెలుసుకోవాలని ఆయనకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి జిజ్ఞాస ఉండేది. ఆయన తెలుసుకుంటూ ఎలాగో ఈయన దగ్గర రాగలిగారు. ఆ రాగలికి వచ్చిన తర్వాత అసలు ఎవరూ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, రామకృష్ణ వారి జ్ఞానాన్ని అంతా కూడా పుణికిపుచ్చుకున్నారు వివేకానంద వారు అనమాట. అందుకని రామకృష్ణ వారి సందేశాన్ని వివేకానంద వారు తన బోధనలో మూలంగా ముఖ్యంగా చేసుకుని ఈయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ప్రతి సమస్యలోనూ చెప్తూ ఉండేవారు. ప్రతి సందర్భంలోనూ
రామకృష్ణ వారిని సందర్శిస్తూ చెప్తా ఉండేవారు అనమాట. జగద్గురువు స్థితి శ్రీరామకృష్ణుల సందేశం. జగద్గురు అనే పరిమాణంలో శ్రీరామకృష్ణులు మనిషికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశం నువ్వు పరిపూర్ణ దివ్యుడువు అన్నది. సమాజానికి ఒసిగింది మత సమస్యలకు పరిష్కారం. మతం మనిషిని సన్మార్గునిగా చేయాలనే పరిస్థితి మారి ప్రస్తుతం మతాలే మనిషికి సమస్యగా మారిన పరిస్థితి ఏర్పడుతున్నది. మత సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించారు శ్రీరామకృష్ణులు. ఈ పరిష్కారం కోసం ఆయన తననే ఒక పరిశోధనా క్షేత్రంగా మలుచుకున్నారు. హిందూ మతంలో ప్రతి ఒక్క సంప్రదాయం వారి సాధనా పద్ధతులను ఇతర ముఖ్య మతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలను అనుసరించి వాటిలో ప్రతి దాని నుండి పరమ సత్యమైన భగవంతుని చేరుకున్నారు. ఇది ఆ దారులన్నీ సత్యమయమైనవే ఆయనకు రుజువు చేశాయి. అందువలన మతాలెన్నో మార్గాలన్నీ చక్కని ఆదర్శాన్ని నెలకొల్పారు. దీనిని సరిగా అర్థం చేసుకొని అనుసరించినప్పుడు మత సమస్యలకు ఆస్కారమే ఉండదు. ప్రతి ఒక్కటి నిజమైన దారియే ఉన్నప్పుడు ఏది ఉన్నతమైనది, ఏది కాదు, హిందువు ముస్లింగా మారాలా, ముస్లిం క్రైస్తవుడిగా మారాలా అక్కర్లేదు. ఈ ఆదర్శాన్ని మాత్రం లోకం స్వీకరిస్తే మత సమస్యలకు ఇక ఆస్కారమే ఉండదు. ఏం చెప్పారమ్మా? జగద్గురు స్థితి అంటే జగద్గురువు వాళ్ళ స్థితి ఇలా ఉంటది అని రామకృష్ణ చెప్తున్నారు అనమాట. జగద్గురు అంటే శ్రీరామకృష్ణ మనిషి వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు పరిపూర్ణ దేవుడు. అంటే ప్రతి మనిషి కూడా పరిపూర్ణ దివ్యం, పరిపూర్ణ పురుషుడు, భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే ప్రతి మనిషి కూడా. కానీ అది తెలుసుకోలేకపోతున్నాం. మనం మానవుడు అనుకుంటున్నాం. మనం ఆ పూర్ణాత్మ నుంచి వచ్చాం. మనం అందరం కూడా ఒక పరిపూర్ణ భగవంతుని దగ్గర నుంచి వచ్చిన స్వరూపం, మనం భగవత్ స్వరూపం. కానీ అది మర్చిపోయి మామూలు మనుషులు అనుకుంటున్నాం. నాకేమొచ్చు, నాకేం తెలియదు, నాకేం రాదు, నేను చదువుకోలేదు, నేను అందంగా లేను, నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటున్నాం. కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు. ఇవన్నీ ఒక సమాజానికి ఒక సమస్యగా మారిపోతుంది. ఇలాంటివన్నీ నేను భగవంతుని అనుకుంటున్న ధ్యానం చేస్తే నీలో ఉన్నట్టు గొప్ప గుణాలన్నీ అర్థమైపోతాయండి. మతం అంటే మతాన్ని గురించి ఏం చూడకూడదు. మతం చేస్తే ప్రతి వేరు. కొన్ని మతాల్లో కొంత మతాచారులు వచ్చారు, కొన్ని మతాల్లో చెప్పారు, చెప్తారు వాళ్ళు. కానీ మతాల సమస్యగా ఉండకూడదు. మన సమస్యల శాశ్వత పరిష్కారం ఏంటంటే చెప్పించారు రామకృష్ణ వారు. ఏమని చెప్పారంటే, తనలో ఒక పరిశోధనా క్షేత్రంగా మలుచుకున్నారు. తనే పరిశోధనా క్షేత్రంగా ఒక రీసెర్చ్ సెంటర్ గా పెట్టుకున్నారు. హిందూ మతంలో ప్రతి సంప్రదాయం సాధన పత్రంలో ఒక ఉత్తర ముఖ్యమైన జీవన క్రైస్తవిత మంచి వాటిలో దాని పరమ సత్యమైన భగవం. అది ఏం చెప్పారంటే, ఒక పరిశోధనా క్షేత్రంగా పెట్టుకుని హిందూ మతం ప్రతి ఒక్కరికి ఒక సంప్రదాయంగా కొన్ని సాధనా పద్ధతులను ఉపయోగించుకుని ఉన్నట్టయితే ఇతర ముఖ్య మతాలను జీవనం, ఇస్లాం, ముస్లాం, క్రిస్టియన్ అన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఉన్నటువంటి పరమ సత్యం భగవంతుని చేరుకుంటాం. అది కూడా తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి మనం. ఈ మతమే నాకు హిందూ మతమే కావాలి, హిందూ మతంలోనే ఉన్నాయి అనకూడదు. అన్ని మతాల్లో ఉన్నట్టు మంచిని మనం తెలుసుకోవచ్చు. అన్ని మతాల్లో ఉంటే మార్గాల్ని, చక్కని ఆదర్శాలను చేరుకుంటే సత్యం చూస్తే మనకి ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలు ఆదర్శాన్ని నెలకొంటాయి. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, క్రిస్టియన్స్ వచ్చి, ముస్లిమ్స్, హిందువుల అట్లా అనుకోకూడదు. అన్ని మతాలు ఒకటే. హిందువులు ముస్లింగా మారాలా, ముస్లిం క్రైస్తవుగా మారాలా, క్రైస్తవులు హిందూగా మారాలా, ఇలాంటి అక్కర్లేదు. లోపల ఉన్నటువంటి ఆదర్శాన్ని స్వీకరిస్తే ఏ సమస్య ఉండదు అసలు. అందుకని మనం ఏమనుకుంటామంటే, ఆ మతం గొప్ప, నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అనుకుంటాం. నా దేవుడు, నా మతం గొప్ప అనుకోకూడదు ఎప్పుడు కూడా. నేను గొప్ప అనుకో, పర్వాలేదు, నీలో గొప్పతనాన్ని గుర్తించు. అలా ఎప్పుడైతే గుర్తిస్తావు, అది కానీ మతంలో గొప్పతనాన్ని గుర్తించవద్దు. మతంలో చెప్పేటట్టు అన్నీ ఒకటే, ప్రతి మతము గొప్పదే. కానీ ఎప్పుడైతే నీ చూపులో ఉంటుంది, నీ దృష్టిలో ఉంటుంది, నువ్వు మంచి చూస్తే మంచిగా కనపడుతుంది, చెడు చూస్తే చెడు కనపడుతుంది. ఎందుకంటే సృష్టిలో ప్రతిదీ మంచిగా ఉందండి, చెడు లేదు. చెడు మనం లోపల కల్పించుకున్నటువంటి చెడు అది. ఆ చెడుతో చూస్తే చెడే కనపడుతుంది. మరి మంచి దృష్టి చూస్తే మంచిగా కనపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో నూతన సన్యాస సంప్రదాయం ఆధ్యాత్మిక మతం లాంటి వాటికే కాకుండా
కళలు, విజ్ఞానం, రాజకీయం, సంస్కృతి వంటి అన్ని శాఖల్లోనూ వాటికి పట్టుకొమ్మల్లాగా సన్యాసులే ఉంటూ వచ్చారు. దండయాత్రలు, కరువు, వరదలు వాటిల్లి దేశానికి క్లిష్ట దశలో వచ్చినప్పుడల్లా సన్యాసులే ఆ దేశ సంప్రదాయాలను కాపాడుతూ వచ్చారు. చరిత్రాధ్యయనంతో ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అందువలన జగత్తుకు తాను తీసుకువచ్చిన కొత్త సందేశాన్ని కాపాడడానికి, దానిని ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి సాధువుల సంప్రదాయం ఒకదానిని శ్రీరామకృష్ణుడు నెలకొల్పవలసి వచ్చింది. అందుకోసం వివేకానంద స్వామి ఆధ్వర్యంలో యువకులు కొందరికి తర్ఫీదునిచ్చి వారిచే సన్యాసం స్వీకరింపజేశారు శ్రీరామకృష్ణులు. ఈ కొందరు యువకులు నూతన ఆదర్శాలతో కాలవశ్యకమైన ఒక సన్యాస సంప్రదాయంగా రూపుదిద్దుకున్నారు. ఇలా శ్రీరామకృష్ణులను గురుదేవులనే పరిమాణంలో వ్యక్తిగతంగా మనిషికి, సమాజానికి, సన్యాస సంప్రదాయానికి సందేశాలనిచ్చి 3 ముఖ్యమైన స్థితులలో చూడగలుగుతున్నాం. ఈ నూతన సన్యాస సంప్రదాయం, కొత్తగా ఈ సన్యాస సంప్రదాయం ఎలా వచ్చిందంటే, ఆధ్యాత్మికత, మతం లాంటి వాటికే కాకుండా కొన్ని కళలు, విజ్ఞానం, రాజకీయ, సంస్కృతి ఇవన్నీ కూడా శాఖల్లో కూడా చాలా వచ్చినాయి. వాటిలో కూడా ఉపన్యాసాలు ఉంటూ వచ్చారు. అంటే దండయాత్రలు వెళ్ళడం కానీ, కరువు, వరదలు వాటిల్లినప్పుడు కానీ వాటిలో కూడా ఈ దేశ సంఘాన్ని కాపాడుతూ వచ్చారట. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగత్తుకు తాను ఇచ్చినట్టు కొత్త సందేశాన్ని కాపాడడానికి, ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి సాధువులు సంప్రదాయంగా శ్రీరామకృష్ణ కొన్ని సంస్థలు నెలకొల్పారు. అందుకోసం వివేకానంద ఆధ్వర్యంలో ఉంది కొంతమందికి యువతలను తర్ఫీదు ఇచ్చారు. కొన్ని వివేకానంద గారు వచ్చిన తర్వాత జరిగినాయి, ఎలాంటివి జరిగినాయి. మతాలు కాదు, సాధు సంప్రదాయాల్లో కూడా కొన్ని కొన్ని మంచి పనులు చేయాలి మనం అని చెప్పి రామకృష్ణ చెప్తే, దానికోసం వివేకానంద వారు ఏం చేశారంటే కొన్ని యువకులను తయారు చేశాడు. యువకులని తర్ఫీదు ట్రైనింగ్ ఇచ్చాడు. వారి సన్యాసం శిక్షణ చేశాడట. చేసి మీరు నూతన ఆదర్శాలు ఇచ్చినట్టు ఒక సన్యాస సంప్రదాయంగా ఒక రూపుదిద్ది వాళ్ళకి సన్యాసం చేపించి అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇప్పించారు. సన్యాసం అంటే ఆ తల్లిదండ్రుల దగ్గర గౌరవంగా ఉండటము మాత్రమే కాకుండా వాళ్ళందరూ ఈ బాధల్లో పడుకోకుండా వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పురిగొల్పడానికి ఎంతో మంది యువతులైతే దేశాన్ని బాగు చేస్తారు. ఈరోజు పౌరులే ఈరోజు పౌరులే రేపటి పౌరులు అంటాం కదా, అలాగా ఈరోజు పిల్లలే ఆ రోజు పౌరులు అట్లా అన్నానికి. అందుకని దానికోసం చెప్పి ఈరోజు పిల్లల్ని మనం యువతను కనుక ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు దేశం గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో వివేకానందుల వారు చాలా ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారనమాట ఆ యువతకు. ఆ రోజులో మీరు లేవండి మానవ, లేవండి మీ దేశాన్ని మీరు చేసుకోండి, మీరు లేవండి, మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్పేసి ఎన్నో సభలో సంఘాలు పెట్టడం జరిగిందనమాట. ఆ విధంగా ఎన్నో రకాలుగా చేసి ఎన్నో సంప్రదాయాలు నెలకొల్పి నా దేశాన్ని ఎంతో బాగు చేయడానికి ఎన్నో సంఘాలు నెలకొల్పారు రామకృష్ణ మిషన్ వాళ్ళు అన్నమాట. గురుదేవుడు అనే పరిమాణంలో మాతృదేవి పాత్ర. ఈ పరిమాణంలో మాతృదేవి పాత్ర మహత్తరపూర్ణమైనది. గురుదేవుల నిర్యాణాంతరం మాతృదేవి గురుదేవిగా ఈ బాధ్యతను స్వీకరించారు. మంత్రదీక్ష అనే మహత్తరమైన ప్రక్రియ మూలంగా ఆమె నువ్వు దైవత్వ సంపూర్ణుడవు అనే సందేశాన్ని మానవజాతికి అందించారు. గొప్ప బీద, పండితుడు పామరుడు, స్త్రీ పురుషుడు, చిన్న పెద్ద, హిందూ క్రైస్తవ ముస్లిం అనే విచక్షణ లేకుండా తన కారుణ్య హస్తాలతో అందరినీ అక్కన చేర్చుకున్నారు. ఇలాంటి ఒక ప్రేమ సాగరాన్ని లోకం ఇంతదాకా చూసి ఉండలేదనే చెప్పాలి. భక్తుల మధ్య జాతి కులభేదాలు లేవు. వారు భక్త జాతికి చెందినవారనే అనేవారు మాతృదేవి. ఇంకా చెప్పాలంటే గురుదేవుడు నెలకొల్పిన సన్యాస సంప్రదాయం ఒక సంఘంగా రూపుదిద్దుకోవడంలో మాతృదేవి మహత్తరమైన పాత్ర వహించారు. సంఘ జనని అంటే రామకృష్ణ సంఘాన్ని నెలకొల్పిన వారుగా మాతృదేవి ఆరాధింపబడ్డారు. గురుదేవుడు అనే కూడా మాతృదేవి మాత్ర అంటే గురుదేవులు అన్నాం, మరి అమ్మ పాత్ర కూడా ఉంది అందులో. మాతృదేవి, ఆయన గురుదేవుడు అంటారు, ఆమెను మాతృదేవి అంటారు. ఆ పరిణామాలు మాతృదేవి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే గురుదేవుల నిర్యాణాంతరం అంటే ఆయన పోయిన తర్వాత మాతృదేవి గురుదేవిగా ఆ బాధ్యతలు స్వీకరించింది అనమాట. అయితే మంత్రదీక్ష మాత్రం ఒక ప్రక్రియను నువ్వు దైవస్వరూపుడు అనే సందేశాన్ని అందరికీ, ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు దైవస్వరూపుడు, నువ్వు మానవ జాతి గొప్ప అంటే గొప్ప భేద, పండితుడు పాముడు అనే భేదాలు లేవు. నువ్వు క్రైస్తవా, నువ్వు ముస్లింవా, నువ్వు హిందువా అనే విశేషం లేదు. ప్రతి ఒక్కరిని ఎంతో కారుణ్య హస్తాలతో అంటే చాలా ప్రేమతో అందరిని ఎక్కువ తెలుసుకునేది. వాడు పేదవాడా, పెద్దవాడా, ఏ కులం వాడా, ఆ కులం వాడా అని లేకుండా ఎవరు వచ్చినా ఆమె దగ్గర తీసుకునేదట.
ఎంతో ప్రేమతో చూపించేది. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అమ్మ అమ్మ అంటే ఆమె చుట్టూ తిరిగేవాళ్ళు అనమాట. ఆ భక్తుల మధ్య జాతి కులాభేదాలు లేవు. జాతి పలానా జాతి అని లేదు, పలానా కులం అని లేదు. అంతా కూడా భక్త జాతి, అంటే అందరు భక్తి కలిగినటువంటి జాతి అనమాట ఉండదు అనేవాడట మాతృదేవి. ఇంకా చెప్పాలంటే గురుదేవులు చెప్పిన నెలకు సన్యాస సంప్రదాయాలన్నిటి కూడా ఆ మాతృదేవి మహత్తరమైన పాత్ర వహించారు. నేను సంఘ జనని అని, అంటే రామకృష్ణ సంఘాన్ని నెలకొనడానికి నేను మాతృదేవిగా వచ్చాను, నేను సంఘ జనని అన్నాను. ఆ సంఘానికి అందరికీ కూడా రామకృష్ణ వారికి ప్రవచించినటువంటి సంఘానికి అందరూ కూడా నేనే జనని అని చెప్పింది ఆమె తల్లి. అందుకనే ఆమె అందరూ మాత అంటారు, శారదా మాత అన్నారు. శారదా మాయి అంటారు, శారదా మాత అన్నమాట అర్థం. శ్రీరామకృష్ణులు అవతార వరిష్ఠులు. స్వామీజీ చూపించే మూడవ పరిమాణం శ్రీరామకృష్ణుల అవతార వరిష్ఠులనే అంశం. ఉపన్యాసాలలోనూ పాటలలోనూ ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు స్వామీజీ. గురుదేవుల జీవిత కాలంలో వైష్ణవ చరణ్, గౌరీకాంతుడు, పద్మలోచనుడు, భైరవి, బ్రాహ్మణు లాంటి పలువురు మేధావులు ఆయనను కలుసుకున్నారు. శాస్త్రాలు వచించే అవతార పురుషునికి ఉండవలసిన సకల లక్షణాలు ఆయనలో చోటు చేసుకున్నాయని గుర్తించిన వారందరూ ఆయనను అవతార పురుషునిగా ఆరాధించారు. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప పండిత సభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని నిరూపించి ఉన్నారు. ఇక ప్రస్తుతము ఈయన అవతార పురుషునిగా దైవంగా ఆరాధింపబడుతున్నారు. శ్రీరామకృష్ణ ఆధార వరిష్ఠులు. ఎందుకు ఆధార వరిష్ఠులు ఆయన అంటే, ఆయన ఉపన్యాసాల్లో కానీ పాటల్లో కానీ ఈ విషయాన్ని గంటాపదంగా చెప్పేవారు. ఏమని, స్వామీజీ గురుదేవుల జీవిత కాలంలో వైష్ణవ చరణం, గౌరీకాంతులు, పద్మలోచనుడు, భైరవి, బ్రాహ్మణులు లాంటి ఎంతో మంది మేధావులు, వాళ్ళు అందరూ కూడా మామూలు వాళ్ళు కాదు. ఆయన కలుసుకునేవారు. ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆయన కలుసుకునేవారు. కలుసుకోవడం కాదు, శాస్త్రాలు వచ్చించి శాస్త్రాలు పఠించేవారు. ఆ శాస్త్రాలను విధి విధానాలు కనుక్కునేవారు. అనుమానాలు, సందేహాలు ఉంటే తీర్చుకునేవారు. ఎందుకంటే ఇవన్నీ అవతార పురుషులు ఉండవలసిన లక్షణాలు అవి. కానీ అదంతా ఆయన గుర్తించి, ఆయన ఎంత జ్ఞానవంతుడో ఏ పుస్తకం అడిగినా చెప్పేవారు ఆయన. అందుకనే వాళ్ళందరూ కూడా అవతార పురుషుగా ఆరాధించేవారు ఆయన. అంతేకాదు, గొప్ప పండిత సభను ఏర్పాటు చేసి పండితులు ఈ విషయాన్ని చెప్పి ఆయన ఈ అవతార పురుషుగా ఆరాధించేవాడట. అందరిలోనూ ఈయన అవతార పురుషుడు. ఎందుకంటే ఏ పుస్తకం అయినా, ఏ శాస్త్రం అయినా చెప్పగలిగేవారు ఆయన. ఎందుకంటే ఆయన అవతార పురుషుడు కాబట్టి చెప్పగలిగారు. వివేకానంద స్వామి దృష్టిలో శ్రీరామకృష్ణులు అవతార పురుషులు మాత్రమే కాదు, అవతార వరిష్ఠులు. శ్రీరామకృష్ణులు అతి సమీప కాలంలో ఉద్భవించిన వారు, అవతార వరిష్ఠులు కూడా. ఆయనలో ప్రేమ, జ్ఞానం, త్యాగం, విశాల దృక్పథం, మానవ జాతికి సేవ చేయాలనే ఆకాంక్ష, ఇవన్నీ ఆయనలో పరిపూర్ణంగా ఉండినవి. ఆయనకి ఎవరు సాటి ఎవరు? ఆయనను స్వీకరించిన వారు జన్మ వ్యర్థమే అంటారు ఆయన. ఒక అవతార పురుషుని ముఖ్యమైన గురువుగా స్వామీజీ పేర్కొనేది ముక్తిని ప్రసాదించగల సామర్థ్యం. అవతార పురుషుల కపాల మోచనలు అంటే విధినే మార్చగలవారు. ఉన్నత స్థితిని చేరుకున్న మహాత్ములు సైతం ఈ కార్యం చేయలేరు. ఇతర పాపాలను స్వీకరించగలవారు అవతార పురుషులు మాత్రమే, మామూలు గురువు చేయలేరంటారు ఆయన. ఇలా మానవ జాతిని ఉద్ధరించడానికి అవతరించిన వారు శ్రీరామకృష్ణులు. వివేకానంద స్వామి రామకృష్ణులు అవతార పురుషులే. ఆయన మొదట చూడగానే చెప్పేశారు, ఈయన అవతార పురుషులు బాబాయ్ అని. అవతార పురుషులు కదా, వరిష్ఠులు అంటే అవతారాల్లో గొప్పవాడు. అయితే ఈ అతి సమీప కాలంలో ఉద్భవించిన పురుషులు ఈ మధ్యలో కదా, చాలా పురాణ కాలంలో కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానం కానీ, ఆయన త్యాగం కానీ, ఆయన విశాల దృక్పథం కానీ, ఆయనకి ప్రతి ఎప్పుడు విశాలంగా మన మానవ జాతికి సేవ చేయాలనేది ఆకాంక్ష ఉండేది ఎప్పుడు. అది పరిపూర్ణంగా ఉంది. అది అలాగా ఆ రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్వీకరించిన వారి జన్మం వ్యర్థం. ఎందుకంటే ఆయన తెలుసుకోలేకపోతే జన్మ వ్యర్థం అన్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఒక అవతార పురుషుడు గుర్తుగా స్వామీజీగా పేర్కొని ముక్తిని ప్రసాదించే సామర్థ్యం ఉన్న అవతార పురుషులు కపాలమోచనలు అంటే ఆ కపాలం పగిలికి పోతారటండి వాళ్ళందరూ కూడా. మన శిరస్సులో బ్రహ్మరంధ్రం ఉంటది. ఆ బ్రహ్మరంధ్రం పగిలిపోతే మళ్ళీ జన్మ ఉండదు అనమాట వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ జన్మ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళే అవతార పురుషులు. అంటే వాళ్ళు విధినే మార్చగలరు. మనం ఎలా ఉందో దాన్ని మార్చగలరు వాళ్ళు. ఉన్నత స్థితిని చేసుకున్న మహాసైతం ఈ ఉన్నత స్థితికి వెళ్ళేటండి ఎంత గొప్ప కార్యాలైనా వాళ్ళు చేయగలరట. ఇతరుల పాపాలను స్వీకరించగలవారట వాళ్ళు. అవతార పురుషులు మాత్రమే చేయగలరు, మామూలు వాళ్ళు చేయలేరు. ఇలా మానవ జాతిని ఉద్ధరించడానికి అవతరించినటువంటి అవతార పురుషులే శ్రీరామకృష్ణులు అని చెప్పి నొక్కి ఒక్కడించారు వివేకానంద వారు. సరే అమ్మా, ఇవాళ సరిపోతుంది కదా.